కావ్యకంఠ గణపతి ముని తిరువణ్ణామలై వెళ్ళారు. ఆయనకి ఉద్యోగం ఇస్తూ వేద పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఆయన వేదం నేర్చుకుంటున్నారు, గురువుగారి దగ్గర నేర్చుకుంటుంటే ఆయన అన్నారు, ఏమిటో వేదం నేర్పు అంటున్నావు, 3 నెలల్లో వేదం నేర్చేసుకుంటానంటున్నావు, అంత తేలిక అనుకుంటున్నావు? ఆ వేదం అంటే స్వరంతో నేర్చుకోవాలి, అంత తేలిక కాదన్నారు. మహానుభావుడు 3 వేదాలు 3 నెలల్లో నేర్చేసుకున్నారు స్వరంతో, ఏకసంతాగ్రాహి. గురువుగారు అలా పన్నాలన్నీ చెప్పేస్తే ఓ గంట సేపు పన్నమంతా చెప్పేసిన తర్వాత అలా వినేవారంతే కళ్ళు మూసుకుని, అంతే. మళ్ళీ స్వరంతో ఆ పన్నం అంతా ఓ గంట ఈయన చెప్పేసి లేచి వెళ్ళిపోయేవారు. 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకో నెల అయింది. కావ్యకంఠ గణపతి ముని అరుగు మీద కూర్చుని 3 వేదాలకి భాష్యాలు చెప్పారు. చెప్తుంటే వాటి యొక్క అర్థతాత్పర్యాలు చెప్తుంటే ఏ గురువు గారు వేదం చెప్పారో ఆయన అర్థాలు నేర్చుకోవడానికి, తాత్పర్యం నేర్చుకోవడానికి శిష్యుడిగా కూర్చున్నారు. మహాపురుషులు పుట్టిన గడ్డండే ఈ భూమి కనుక ఆయన శిష్యులతో కలిసి వెళ్ళిపోతున్నారు. వెళుతుంటే కురుంజి, ములై అన్న ప్రాంతాలు దాటుతున్నారు. విశేషమైనటువంటి చలిజ్వరాలు, ఎన్ని దోమకాట్లో మహాపురుషులకి దేని గురించి లెక్క ఉంటుందండి. విశాఖపట్నంలో ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారిని, వారి శిష్యుడు రామాచార్య గారు ఇక్కడే ఉన్నారు సభలో. ఆ కృష్ణమాచార్యులు గారు దోమలు కరుస్తాయి, మలేరియా వ్యాధులు వస్తాయని తెలిసి కూడా రోగులకు వైద్యం చేయడానికి అక్కడికి వెళ్ళి అదే అనారోగ్యంతో కారణజన్ములు కనుక వారి శరీరం గురించి పట్టించుకోకుండా శరీరం వదిలిపెట్టారు. అలా ఈయన వెడుతున్నప్పుడు ఇంతంత దోమలు కరిచేస్తుంటే శిష్యులందరూ బాధపడ్డారు. అయ్యయ్యో ఇక్కడ చలి జ్వరాలు ఉండలేకపోతున్నామని. అప్పుడైనా శంకరుడి మీద నీలకంఠ తత్వంతో దండకాలు చేశారు. మహానుభావ, నీవు ఒకనాడు లోకము కోసమని హాలాహలాన్ని భక్షించావు, ఇవాళ ఈ చలి లేకుండా, ఈ దోమలు లేకుండా, ఈ శీతల జ్వరాలు రాకుండా మమ్మల్ని కాపాడలేవా అని దండకం చేస్తే వారు ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు దోమ కాని, అంటురోగాలు కాని, మలేరియా కాని ఆగిపోయి చలి తగ్గిపోయింది. వారు ఆ ప్రాంతం దాటిపోయారు, మళ్ళీ చలి ప్రారంభమైంది. ఒక్కొక్క మహానుభావుడు అడుగు వేస్తే ప్రకృతి కూడా అలా మారిపోతుంది. అటువంటి వారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వేదారణ్యము అనబడేటటువంటి చోట వేదారణ్య స్వామి అని చెప్పి భగవానుడి యొక్క దేవాలయం. నేను దీనిని గురించి 2-3 గ్రంథాల్లో 2-3 రకాలుగా చదవడం జరిగింది. అక్కడ వేదం స్వరం తప్పి చెప్తూ ఉండడం వల్ల ఏ ద్వారంలోంచి శివాలయంలోకి వెళ్ళాలో ఆ శివాలయ ద్వారాలు మూతపడిపోయాయి. వేదం రోజు స్వరం తప్పుతుంటే భగవంతుడు అంగీకరించలేదు, తలుపులు మూసుకుపోయి. శివాలయంలోకి వెళ్ళడం కోసమని పక్క నుంచి తలుపు ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా తలుపులు తెరుచుకోలేదు. వాగీశుడు అని పేరు. మహానుభావుడు నాయనార్లలో చాలా గొప్పవాడు. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లలో మనం ఆండాళ్ తల్లి యొక్క తండ్రి గారిని ఎలాగా పెద్దలుగా గౌరవించి పూజిస్తామో అలా అప్పర్ వయస్సులో కూడా చాలా పెద్దవారు. వాగీశుడు, తిరునావక్కరసు అని ఆయనకి పేర్లు. ఆ అప్పర్ జ్ఞాన సంబంధ చాలా చిన్నవారు. ఇద్దరూ కలిసి వెడుతూ ఉండేవారు. వారిద్దరూ కలిసి వేదారణ్య స్వామి దగ్గరికి వెళ్ళారు. వెడితే ఈ దేవాలయం యొక్క సింహద్వారం ఎందుకు మూసుకుపోయింది అని అడిగారు జ్ఞాన సంబంధర్. ఒకానొక సమయంలో ఒకానొక కారణం వల్ల ఇలా తలుపులు మూసుకున్నాయి, ఆ తర్వాత ఇవి తెరవబడలేదు అన్నారు. అంటే ఆయన అక్కడే ఉన్నటువంటి వాగీశుడైన అప్పర్ని పిలిచి, మీరు పరమేశ్వరుడి మీద ఒక పత్రికాన్ని పాడండి అన్నారు. అంటే ఆయన వెంటనే ఒక దండకం చేశారు. చేస్తే ఆ తలుపులు తెరుచుకున్నాయి. మళ్ళీ ఆ తలుపులు మూసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవాలి. అలా తెరుచుకునేటట్టుగా అనుగ్రహించమని జ్ఞాన సంబంధం మళ్ళీ కొన్ని దండకాలు చేశారు. ఇప్పటికీ వేదారణ్య స్వామి వారి యొక్క సింహద్వారం దగ్గర తలుపులు జ్ఞాన సంబంధం అప్పర్ వల్లే తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతున్నాయి. అంతటి మహానుభావుడు. అయితే ఒక చిత్రం ఉందండోయ్. జ్ఞాన సంబంధరును అప్పరు కలిసి ఒకానొక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నారు. అనుకుని రోజు వీళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికీ కూలీలకి జీతం ఇవ్వడానికి ఎంత ద్రవ్యం కావాలో అంత ద్రవ్యాన్ని ఇచ్చేటటువంటి బంగారు కాసులు దొరకాలి అని సాయంకాలం అయ్యేటప్పటికీ శివుడి మీద దండకం చేసేవారు. రోజు 2 బంగారు కాసులు ఇద్దరికీ దొరికేవి. 2 చూరి మీద చెయ్యి పెడితే దొరికేవి ఇద్దరికి. ఈ రెండిటినీ పట్టుకెళ్ళి బంగారు వర్తకులకు అమ్మితే జ్ఞాన సంబంధరికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో రోజు బంగారు శాతం తక్కువ ఉండేది. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ ఉండేది.
ఆయన నాణ్యానికి ఎక్కువ డబ్బు వచ్చేది, జ్ఞాన సంబంధర నాణ్యానికి తక్కువ డబ్బు వచ్చేది. ఇవాళ నువ్వు చూరికి ఇటు తీయి అటు తీయి అన్నా కూడా అంతే, అలాగే దొరికేవి. ఒకానొక నాడు జ్ఞాన సంబంధరికి బాధ కలిగింది. ఎందుకు ఇలా నాకు తక్కువ బంగారం ఉన్న నాణ్యాలు వస్తాయని శంకరుడిని అడిగారు. అడిగితే శంకరుడు చెప్పాడు ఆయనకి, నీవు కేవలముగా దండకం చేస్తావు, నువ్వు కేవలముగా భగవంతుని యొక్క ప్రార్థన చేస్తావు. అప్పర్ అలా కాదు. ఎక్కడికైనా దేవాలయానికి వస్తే ఆయన లేచి ఆ దేవాలయాన్నంతటినీ తుడిచేస్తారు, లేకపోతే ఆ దేవాలయాన్ని కడిగేస్తారు, లేకపోతే కలుపు మొక్కలు ఉంటే తీసేస్తారు. ఏదో ఒక శారీరకమైన సేవ కూడా దేవాలయంలో చేస్తారు. అందుకని ఆయన కాయిక వాచిక మానసిక కైంకర్యం చేస్తాడు. నువ్వు కేవలము వాచిక మానసిక కైంకర్యములే చేస్తావు. నీకన్నా ఓ మెట్టు అప్పర్ పెద్దవాడు, అందుకే బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుందండి మనకి. ఒకానొక సమయంలో వీరు మధుర వెళ్ళారు. మధుర ఎంత గొప్ప క్షేత్రమో మీకు తెలుసు కదండి. మధురై, అక్కడ మహానుభావుడు సుందరేశ్వర స్వామి వారు, ఆ తల్లి మీనాక్షి అమ్మవారు వెలిసి ఉన్నారు. చిత్రం ఏమిటంటే అటువంటి దేవాలయం ఇంచుమించు మూత పడిపోయింది ఆ రోజుల్లో. ఎందుకు మూత పడిపోయింది అంటే మహారాజు జైనుడైపోయాడు, ప్రజలందరూ జైనులైపోయారు. ఒక్క రాజుగారి భార్య అయినటువంటి మంగయక్కరసి మంత్రి కులచ్చిరయార్ అనబడేటటువంటి వీరిద్దరే శైవులుగా ఉన్నారు. అందరూ జైన మతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆరాధించేవారు లేరు. అటువంటి సమయంలో పక్క రాజ్యంలోనే తిరు జ్ఞాన సంబంధర్ విడిది చేసి ఉన్నారని తెలుసుకున్నటువంటి రాణి ఒక వేగు ద్వారా కబురు చేసింది వారి రాజ్యానికి రమ్మని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన ఒక ప్రత్యేకమైన విషయం జరిగిందండి. ఇది బాగా జీవితంలో గుర్తుపెట్టుకోండి. అప్పుడు జ్ఞాన సంబంధర్ మధుర వెడతానన్నారు. వెడితే అప్పర్ అన్నారు, మీరు వెళ్ళకండి, మీ గ్రహస్థితి బాగులేదు అన్నారు. అంటే జ్ఞాన సంబంధర్ అన్నారు, మీరు నాతో రావక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే పెడతాను, నా గ్రహస్థితి బాగులేదన్నారు కదా. జ్యోతిష్యమునందు గ్రహముల యొక్క స్థితిని చూసి కదా మీరు చెప్పారు నాకు కష్టాలు వస్తాయని. నేను ఒక్కడని, అసలు శైవము లేని చోటికి, ఇవాళ వేదము పోషింపబడని చోటికి, సనాతన ధర్మమునందు ఆదరణ లేని చోటికి, నాస్తికము విజృంభించి ఉన్న చోటికి, ఇలాంటి వాణ్ణి చూడగానే మట్టు పెట్టే చోటికి ఒక్కడనే వెడతాను. జాతకం ఏం చెప్తోంది? గ్రహాలు నాకు ప్రమాదం రాబోతోందని చెప్తున్నాయి, నాకు ఇబ్బందులు కలగబోతున్నాయని చెప్తున్నాయి. జాతకంలో ఉన్న గ్రహాలు కూడా పరమశివ భక్తుడైన వాణ్ణి గ్రహములు ఏమీ చేయలేవో, ఆ గ్రహములు కవచముగా కాళహస్తీశ్వరుడుకున్నాయి. ఆయన మాట ఇవి వినాలి తప్ప ఇవి ఇచ్చేసే ఫలితాలను ఇవి ఇచ్చేస్తే శంకరుడు చూస్తూ ఊరుకోడు. లోకమునకు నేను నిరూపించాలనుకుంటున్నాను. కాబట్టి పరమశివ భక్తుడి యొక్క జీవితాన్ని జ్యోతిష్య శాస్త్రము ద్వారా కేవలము జాతకము చూసి చెప్పలేరు, కుదరదని. అక్కడ విఫలురైపోతారంటే జ్యోతిష్యము భగవత్తత్వమునందు నిలబడలేదు. ఎవరి అందో పరమభక్తులైన వారి జాతకం చెప్తానంటే ఎంత పాండిత్యం ఉన్నా చెప్పలేరు. ఎందుకంటే గ్రహస్థితులు మారిపోతాయి. వారు గ్రహాన్ని కవచంగా కట్టుకున్న వాడి కింకరుడై ఉన్నాడు. ఇదేం చేస్తా, ఈ జ్యోతిష్యం ఏం చేస్తుంది అంటే నేను జ్యోతిష్యాన్ని చిన్నబుచ్చట్లేదు. మహాభక్తుల విషయంలో జ్యోతిష్యం విఫలమైపోతుంది. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక కేసు చూశాను ఇలాంటిది, కానీ వేదిక మీద చెప్పకూడదు కనుక. ఈ స్థితిలో మహానుభావుడు బయలుదేరి ఒక్కడే వెళ్ళాడు మధుర. పెడితే రాణిగారు దేవాలయంలో ఎవ్వరికీ తెలియకుండా, రాజాజ్ఞని రాణియే అతిక్రమిస్తే ఎవ్వరికీ తెలియకుండా ముసుగు వేసుకుని వచ్చి నిలబడింది. మంత్రి గారు మాత్రం స్వాగతం చెప్పాడు. ఆయన శివార్చన చేసి వారు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి రాత్రి పడుకున్నారు శిష్యులతో. పడుకుంటే ఈయన రేపు లేచి ఏమైనా మాట్లాడతాడేమో, అసలు మాట్లాడకుండానే మట్టు పెట్టేద్దామని ఆయన విడిదిని కాల్చేశారు. అగ్నిహోత్రం అంటుకుపోయింది. శిష్యులందరూ హాహాకారాలు చేస్తున్నారు, బయటికి వెళ్ళే మార్గం లేదు. లేకపోతే చుట్టూ అగ్నిహోత్రం అంటుకుంటే అప్పర్ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి జ్ఞాన సంబంధరికి. ఆయన లేచి పక్క మీద కూర్చుని శంకరుణ్ణి స్తోత్రం చేశారు. ఈశ్వర, నువ్వు నవగ్రహ కవచం కట్టుకున్నావని నేను నమ్మాను. ఒక మహాభక్తుడైన వాడు రాజ్యంలోకి వచ్చినప్పుడు గౌరవ మర్యాదలు చూడడం రాజు యొక్క విధి. తాను రాకపోగా తన అనుమాయులు ఇంతటి తప్పు పని చేస్తుంటే రాజు ఊరుకున్నాడు. రాజుకి తెలిసి జరిగింది అది.
కనుక ఈ వేడి అంతా ఏది ఉన్నదో ఈ వేడి రాజు శరీరమునందు ప్రవేశించుగాక అని సంకల్పం చేశారు. అగ్నిహోత్రం చల్లబడిపోయింది, రాజుకి జ్వరం వచ్చింది, థర్మామీటర్లు పేలిపోయాయి, సావడు బతకడు, వెర్రివేడి పుట్టేసింది శరీరంలో, కళ్ళు అగ్నిహోత్రాన్ని కురిసేస్తున్నాయి. ఎంత చిత్రం జరిగిందో తెలుసా అండి? సృష్టిలోనే ఆశ్చర్యం, ఒక ఉపాధి అంత వేడితో నిలబడదు. రాజు పడుకుని ఉండగా వైద్యులు ఆ గదిలోకి వెళ్దామని ప్రయత్నిస్తే వాళ్ళ ఒళ్ళు బొబ్బలెక్కి, అంటే ఎంత వేడి రాజు శరీరంలో ఉందో చూడండి. కాలిపోయిందా శరీరం? కాలిపోలేదు, బూది కాలేదు. ఆయన నమ్మిన మతస్థులు నెమలి ఈకలు విసినికర్రలు పట్టుకుని లోపలికెళ్ళి విసరబోయారు, దగ్ధమైపోయి విసినికర్రలు. అప్పుడు భార్య వేడుకుంది, ఒక్కసారి జ్ఞాన సంబంధరికి నమస్కారం చేయండి తీసుకొస్తానని. ఆయన్ని తీసుకొచ్చారు. వారు శివుడిని స్తోత్రం చేస్తూ లోపలికి వెళ్ళి పక్కన కూర్చుని, మహానుభావ, అప్పుడు జ్ఞాన సంబంధరికి నమస్కరించారు. నమస్కరించి నా శరీరంలో వచ్చిన ఈ ఉష్ణాన్ని తగ్గించమని అడిగారు. అడిగితే రాజు అనుసరిస్తున్నటువంటి మతం వారు ఇప్పుడు ఈ కీర్తి జ్ఞాన సంబంధరికి వెళ్ళిపోతే, రాజు మళ్ళీ సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుందని, మహారాజా ఈయన్ని మీరు నమ్మవద్దు, ఈయనే అభిచారిక ప్రయోగంతో మీకు ఈ వేడి తెచ్చాడు, మీ శరీరాన్ని ఓ గీత గీస్తాం సగభాగం కింద, ఒక పక్క వేడి జ్ఞాన సంబంధాన్ని తగ్గించమనండి, ఒక పక్క వేడి మేము తగ్గిస్తాం, ఎవరు తగ్గించగలరో చూద్దాం అన్నారు. జ్ఞాన సంబంధరు తన వేపుకి ఎడమ భాగాన్ని ఇచ్చారు. జ్ఞాన సంబంధర్ చేతిలో విభూతి పట్టుకుని, ఈ విభూతియే ఈశ్వరా నీవు అని ఆ విభూతి మంత్రం మనం నిన్నటి రోజున మీకు పంచిపెట్టారే, శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారకం అంటూ ఆ విభూతి పెట్టి ఒంటి మీద చల్లారు. ఒక పక్కంతా జ్ఞాన సంబంధర్ విభూతి చల్లిన వైపు చల్లబడిపోయింది, అవతల మతస్థులు ఉపచారం చేస్తున్న వైపు వెర్రివేడితో శరీరం కాలిపోతోంది. పూర్తి వేడి భరించచ్చు, ఒకవైపు చల్లన ఒకవైపు వేడి, అసలు తట్టుకోలేకపోయాడు రాజు. ఇప్పుడు జ్ఞాన సంబంధాన్ని వేడుకుంటే ఆయన రెండో వైపు కూడా విభూతి చల్లారు. రాజు శరీరం చల్లబడిపోయింది. అయినా వారు అంగీకరించలేదు. ఈయన చెప్పుతున్నటువంటి విషయాన్ని కాగితం మీద రాసి అగ్నిహోత్రంలో వెయ్యమనండి, మేము మా మత సిద్ధాంతాలను అగ్నిహోత్రంలో వేస్తాం, మా సిద్ధాంతములు కాలిపోతే మేము రాజ్యం వదిలేస్తాం, వాళ్ళ సిద్ధాంతం కాలిపోతే ఈయన వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి. అలాగే అని వచ్చి పరమశివుడే లోకమునకంతటికీ కూడా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మము అని రాసి విభూతితో ఓంకారం పెట్టి అగ్నిహోత్రంలో వేశారు జ్ఞాన సంబంధాలు. అన్యమతస్థులు కూడా వారి కాగితాన్ని వారి సిద్ధాంతాలతో వేశారు. ఉత్తర క్షణం అది బూడిదైపోయింది. ఈ కాగితం మాత్రం అగ్నిహోత్రం మీద పచ్చటి ఆకు కాలకుండా ఎలా ఉండిపోతుందో ఆకు అగ్ని మీద అలాగే ఉండిపోయింది. అప్పుడు రాజు పరవశించి జ్ఞాన సంబంధరి యొక్క పాదముల మీద పడ్డాడు. ఇది కూడా మేము అంగీకరించాం, జల పరీక్ష జరగాలన్నారు. వైఘై నదిలో మేము వేస్తాం, ఆయన్ని వేయమనండి అన్నారు. వైఘై నదిలో వేసినటువంటి వారి పత్రములు కొట్టుకుపోయాయి. ఒక్క జ్ఞాన సంబంధర్ వేసినటువంటి కాగితం మాత్రం తడి తగలకుండానే నిలబడి, ముట్టుకుంటే కాగితం పొడిగా ఉండి ప్రవాహ వేగానికి ఎదురు నిలబడి అలా ఉండిపోయింది. ఉండిపోయి ఇది నిజము కనుక నువ్వు ఎవరి పాదములు చేరాలో అక్కడికి చేరు అన్నారు జ్ఞాన సంబంధర్. ఈ కాగితం వైఘై నదిలో కొట్టుకుంటూ వెళ్ళి సుందరేశ్వరుల వారి పాదముల దగ్గర నిలబడింది. అప్పుడు రాజు వారి పాదముల మీద పడి మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చాడు. వచ్చిన తరువాత మళ్ళీ మధురలో పరమశివుడికి ఆ అర్చనలు, అమ్మవారికి కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. కనుక మహానుభావుడు ఎన్ని చేశారో. ఇంత జ్ఞాన సంబంధ జీవితంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆయన అరుణాచలం వెడుతున్నారు. ఒకసారి వెడుతున్నప్పుడు మంచి అట్టహాసంగా శిష్యులందరూ స్తోత్రాలు చేస్తున్నారు, పల్లకీలో ఎక్కించుకున్నారు, ఛత్రం పట్టారు, వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక పెద్ద దొంగల గుంపు వచ్చి అన్నీ ఎత్తుకుపోయింది. శిష్యులతో సహా జ్ఞాన సంబంధం ఒక్కరే నిలబడిపోయారు. శిష్యులందరూ అన్నవో రామచంద్ర అని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది, అరుణాచల ప్రవేశం చేసేటటువంటి వాడు పటాటోపము ఉండరాదు, అగ్నిక్షేత్రము పరమపావనము కనుక భక్తితో ప్రవేశించాలి. ఈశ్వర, నేను పల్లకీలో ఛత్రం పట్టించుకు బయలుదేరాను, అందుకే దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు, నన్ను మన్నించు, నా శిష్యులకు అన్నం పెట్టించు అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తే
ఎక్కడ నుంచో నలుగురు వచ్చి అయ్యా ఇక్కడే పెళ్లి జరుగుతోంది, రండి రండి భోజనం చేద్దురు కానీ తీసుకెళ్లి భోజనం పెట్టారు. భోజనం చేసి అలిసిపోయిన వీళ్ళు నిద్రపోయి లేచేసరికి అక్కడ పెళ్లివారు లేదు, ఆ డేరా లేదు, ఏమీ లేదు. ఇది ఈశ్వరానుగ్రహం అనుకుని అరుణాచలంలోకి వెళ్ళారు. కొంతమంది గబగబా పల్లకి ఛత్రం అన్నీ పట్టుకొచ్చి అయ్యా దొంగలు ఎత్తుకుపోతుంటే మేము పట్టుకుని వాళ్ళని కొట్టి తీసుకున్నామండి, ఇవి మీవని తెలిసింది తీసేసుకోండి అని ఇచ్చేశారు. ఇదంతా శివమాయ అని నాకు అరుణాచలం వెళ్ళేటప్పుడు ఎంత వినయంగా వెళ్ళాలో నేర్పాడు శంకరుడని మహానుభావుడను. ఆయన వాటినప్పుడు అనుభవించారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. మైలాపూర్ అనేటటువంటి ప్రాంతంలో శివనీశ్వరుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. తన కుమార్తెని తిరు జ్ఞాన సంబంధర్కిచ్చి వివాహం చేస్తాను అని ఆయన సంకల్పం చేశారు. ఆ అమ్మాయి పేరు పుంపావై. నిజంగానే ఆ అమ్మాయి ఒక పుష్పంలాగే ఉండేది, అంత అందగత్తె. ఈ పిల్లని జ్ఞాన సంబంధర్కి ఇచ్చేస్తానన్నాడు. ఉన్నది ఒక్కతే సంతానం అని అందరూ చూస్తున్నారు. జ్ఞాన సంబంధర్ ఆ ఊరికి దగ్గరలోకి వచ్చారు. ఈయన వెళ్ళి పిలిచారు వీళ్ళ ఊరు రమ్మని. సరే వస్తాను తప్పకుండా, కానీ నేను ఆయన రావడం అంటే గుడి తర్వాత గుడి మన యాత్రలో వెళ్ళిపోయేవారు కాదు, కొన్ని నెలలు ఉండేవారు దేవాలయంలో. కాబట్టి నేను ఒక 6-7 నెలల తర్వాత వస్తానన్నారు. ఈలోగా ఒకరోజు ఈ పిల్ల అసుర సంధ్య వేళలో ఓ చెట్టు దగ్గర పువ్వులు కోస్తోంది. అందులోంచి ఒక నాగుపాము ఈ పిల్ల చేతి మీద కాటు వేసింది. చాలామంది వైద్యులు వచ్చారు, రక్షించే ప్రయత్నం చేశారు, కానీ ఆ పిల్ల దక్కలేదు. దక్కకపోతే ఈ పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల శరీరాన్ని దహించారు. దహించి చితాభస్మాన్ని కొద్ది ఎముకల్ని మాత్రం ఒక కుండలో పెట్టి ఈ పిల్లని జ్ఞాన సంబంధరికి ఇస్తానన్నాను కనుక ఈ చితాభస్మాన్ని నా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తానని ఆ కుండ దాచాడు ఆయన. అది విచిత్రం. ఆయన ఎంత చిత్రమైన సంకల్పమో చూడండి. జ్ఞాన సంబంధరు వచ్చారు. నీకు పిల్లనిద్దామనుకున్నాను, నా పిల్ల మరణించింది, దాని యొక్క కేవలము బూది మాత్రమే ఉంది, నీకు ఇద్దామనుకుంటున్నానని పట్టుకెళ్ళి ఆ కుండ బహూకరించారు. ఆయన అన్నారు ఆ కుండ తీసుకొచ్చి శివాలయంలో పెట్టండి అన్నారు. ఆ ఊరి శివాలయంలో పెట్టారు. శివలింగం ముందు ఆ చితాభస్మపు కుండ పెట్టి ఈ సంఘటననే కొన్ని వేల మంది చూస్తుండగా జరిగింది. ఆయన ఆ పిల్లని మళ్ళీ బ్రతికించమని మార్కండేయుడికి ఆయుర్దాయం ఇచ్చిన ఓ శంకరా, నీవు ఆ పిల్లకి ఆయుర్దాయం ఇయ్యగలవు అని దండకం చేశారు. చేస్తే చిత్రం ఏమిటో తెలుసా అండి? కాలిపోయిన శరీరపు యొక్క చితాభస్మములో కొంత భాగమే కుండలో ఉంటే రత్న కంకణమును దాల్చి ఇంకొక 6-7 నెలలు బ్రతికి ఉంటే ఆ పిల్ల ఎంత పెరిగి ఉండేదో అంత పెరిగిన పిల్ల చెయ్యి ముందు బయటికి వచ్చింది. వచ్చి కుండ పగిలి అందులోంచి పిల్ల పైకి లేచింది. లేచి వచ్చి తండ్రి గారికి జ్ఞాన సంబంధరికి నమస్కారం చేసింది. ఆయన అన్నారు, తండ్రి గారు ఈ పుంపావైని నువ్వు బతికించావు, నువ్వే ఆ పిల్లది పాణిగ్రహణం చేయమన్నారు. అంటే జ్ఞాన సంబంధర్ అన్నారు, నేను అలా పాణిగ్రహణం చెయ్యకూడదు. ఎందుకు చెయ్యకూడదో తెలుసా? మరణించిన పిల్లకి మళ్ళీ పునః జీవితం ఇచ్చాను కనుక ఈ పిల్లకి నేను తండ్రిని అవుతాను, కాబట్టి నేను స్వీకరించకూడదు, ఆమె నా కుమార్తెతో సమానం అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత ఆయన్ని వివాహం చేసుకోమని కోరారు తల్లిదండ్రులు. నాకెందుకు వివాహం, నాకు అక్కర్లేదన్నారు ఆయన. వీలు లేదు వివాహం చేసుకోవాలన్నారు. ఆఖరికి ఎవరో ఒక యోగ్యమైన కన్యని చూశారు. ఆడ పెళ్లివారి ఇంటికి వెళ్ళారు. ఆ పేరు కూడా తిరుపెరుమాణమాలయం. ఆ ఊరు వెళ్ళి పెళ్ళి అవుతోంది. పెళ్ళి శాస్త్ర ప్రకారం ఏంటంటే, ఈ మాట చెప్తే మీరు నా మీద కోపగించుకోకండి, 3 రోజులు కనీసము చేయని పెళ్లి కాదు శాస్త్రంలో. కనీసంలో 3 రోజులు చేయాలంటే ఏమన్నా అంతమందికి భోజనాలు పెట్టాలా అనకండి, భోజనాలు పెట్టమని చెప్పలేదు. వైదిక ప్రక్రియ 3 రోజులు జరగాలి, సప్తపది మంత్రాలతో పూర్తవ్వాలి. ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే నా కుమార్తె పెళ్లి అలా చేసేటట్లుగా నన్ను శంకరుడు అనుగ్రహించుగాక.